దేవుని నామమున అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరి కోసం ఫెయిత్ ఇన్ యాక్షన్ హెచ్ఆర్సి టీం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటుంది. దేవుని కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. అయితే ఈరోజు దేవుని వాక్యంలో మన కోసం ఉన్న వాగ్దానం ఏమిటో చూద్దాం. ఈరోజు వాక్యం మన జీవితానికి ఎంతో ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. నీ శాసనములను నేను శాశ్వత వారసత్వముగా చేసికొంటిని, అవి నా హృదయమునకు ఆనందమును వసగును. ఈ వాక్యం మనకొక గొప్ప విషయాన్ని చెబుతుంది. దేవుని వాక్యం కేవలం చదివి మర్చిపోయే మాటలు కాదు, అది మన జీవితానికి మార్గదర్శకం. మన జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా దేవుని వాక్యం మనకు ధైర్యాన్నిస్తుంది. దారి కనిపించని సమయంలో అది మనకు మార్గం చూపిస్తుంది. మన హృదయం భారంగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం మనకు శాంతిని, ఆశను,